గడిచిన 6 ఏళ్లుగా సేవా పదంలో దూసుకుపోతున్న యువ నాయకుడిగా విక్టరీ వెంకటేష్ రాణా ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజర్ జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అందరి మన్ననలు అందుకుంటున్నారని ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ప్రశంసించారు. శ్రీకాకుళం పట్టణంలో గల ప్రశాంతి వృద్ధ జనాశ్రమంలో సినీ హీరోలు విక్టరీ వెంకటేష్ రాణా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ జన్మకు సార్థకత తోటి వారిని ఆదుకున్నప్పుడే ఉంటుందని, అందులో దైవత్వం దాగి ఉందన్నారు. హ్యాపీ బర్త్డే టు వెంకటేష్ అండ్ రాణా. హ్యాపీ బర్త్డే టు వెంకటేష్ అండ్ రాణా. అమ్మాయిలందరూ వేడుకలు పాల్పంచుకోవాలి. కరతాళ పరువులతో తమ తనకు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేయాలి. మినుముట్టేలా కరతాళం చేయాలి. ఈ వేడుకలు అందరూ ప్రతి ఒక్కరు ప్రభాస్, వరుణ్ తేజ్ మా ఈ సంతోషంలో భాగం పంచుకోవాలి. అందరూ వరుణ్ తేజ్ కథానాయకులు ఫ్యాన్స్ అందరూ ఈ ఎల్లల్లో అభిమానం ఇంకా 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 మరికొన్ని సామాజిక గారు, అలాగే అమ్మ లక్ష్మీదేవి గారు, ఇంకో అమ్మగారు పద్మావతి గారు, మన రౌతు సూర్యనారాయణ గారు ఫ్యాన్స్ తరఫున మన శర్మ గారికి సాల్వా కప్పి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. దయతో అందరూ చప్పటి రూపంలో మనందరూ అభినందిద్దాం. ఈ వృద్ధాశ్రమంలో దుప్పట్లు అలాగే పనులు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రౌతు సూర్యనారాయణ గారికి అలాగే వాళ్ళ టీం అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సినీ యాక్టర్ విక్టర్ వెంకటేష్ గారి తాలూకా జన్మదినానికి అందరూ హాజరైన శుభాకాంక్షలు, అలాగే వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వేడుకకి రానా జన్మదినం కూడాను ఎందుకల్సి చేస్తున్నటువంటి శ్రీ వెంకటేష్ రానా గారి అభిమాన సంఘాల అధ్యక్షులు, మాకెంతో అభిమానైన మా రౌతు సూర్యనారాయణ గారు, వారి తాలూకా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా, ఎందుకంటే ఒక తలంపు ఆయన ఏదైనా తలుచుకుంటే అలాంటి కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరించే పరిస్థితి ఉంటుంది. మరి ఆయన ఆధ్వర్యంలో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమంలో కూడా సుమారుగా 1.5 lakh ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశారు. మరి ఇలాంటి ఈ సందర్భంగా, ఎందుకంటే మరి సినీ హీరోస్ వాళ్ళు సినీ హీరోస్, వీళ్ళు రియల్ హీరోస్ గా ఉన్నారు. ఈరోజు అనాథులుగా చేసిన వాళ్ళకి మళ్ళీ మేమే తల్లిదండ్రులు అని చెప్తూ అందరికీ కూడా ఈరోజు ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాను. వీరికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.